దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చినటువంటి మీ అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు అండి. బాగున్నారండి? బాగున్నారండి అందరూ? దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కొరకే ఏం చేయాలి? మనం అందరము ఊపిరి ఉన్నంత వరకే, ప్రాణంలో మనకు ఊపిరి ఉన్నంత వరకే యేసయ్య కొరకు ప్రయాసపడాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మనం అందరము దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని ఇచ్చిన ధనాన్ని, జ్ఞానాన్ని ఏం చేసావని చెప్పేసి ఏం చేస్తాడు తర్వాత యేసయ్య? లెక్క చెప్పాలి మనం. అందుకే మనకు అవకాశం ఉన్నప్పుడల్లా యేసయ్య గురించి, సువార్త గురించి సంఘంలో కానీ బయట కానీ పరిచయం చేయడంలో ఎప్పుడు ముందుండాలి. చాలామంది లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. ప్రేమతో మనం ఎదుటి వారికి ఏం చేయాలంటే, రక్షణ లేని వారికి సువార్త చెప్పాలి. ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కొరకు మనం ఏం చేయాలని? ప్రార్థన చేయాలంటే ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఏ విధంగా చేయాలి? మొదటి తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? సంఘాన్ని ఆయన హెచ్చరించడం. అంటే ఎవరిని హెచ్చరిస్తారు చెప్పండి? ఒక ప్రమాదం ఉందనుకోండి. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ ఏదో గుంతుంది, ఏది ఊబి లాంటిది ఏదో ఉంది. ఊబి చూడడానికి మామూలుగా అనిపిస్తాయి, కానీ అది ఊబినట్టు కనిపిస్తుంది. అలా ఒకసారి దిగారనుకోండి, ఏమవుతారు? వాళ్ళు ఊబిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఊబిలో నుంచి బయటకు రావడం అనేది మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి పైకి లేపితే తప్ప రాలేరు. అటువంటి ప్రమాదాలు ఉన్నాయి. లేదంటే ఒక రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ కరెంటు వైర్ తెగిపోయి పడింది అనుకోండి, ఆ రూట్లో వెళ్తే కనుక ఏమవుతుంది? కరెంట్ షాక్కి వీళ్ళు కూడా ఏమవుతారు? చనిపోతారు. ప్రభునందు పిల్లరా, సంఘాన్ని కూడా ఆ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏమంటాడంటే, మనము మాన్యతయు, మనం నెమ్మదిగాను సంపూర్ణమైన భక్తి, ఒక నిమిషం, సంపూర్ణమైన భక్తి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారు ఖచ్చితంగా దేనికోసం ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు చేయాలి. ఏదో క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, లేదంటే కేవలం పాస్టర్ గారి గురించి, పాస్టర్ వాళ్ళ కుటుంబాల గురించి, మీ సంఘం గురించి మాత్రమే కాదు. నీ భక్తిలో కనుక నీది సంపూర్ణమైన భక్తి అయి ఉండాలంటే నువ్వు ఏం చేయాలంటే, మనుషులందరి గురించి, అంటే అందులో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వస్తారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, బజరంగ దళం వస్తారు, ముస్లిమ్స్ వాళ్ళు వస్తారు, సిక్కులు వస్తారు. మన దేశం గురించి చెప్తున్నా. ఆ మనుషులందరి గురించి అంటే తర్వాత ప్రపంచ ప్రజల గురించి కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని చెప్పేసి సంఘాన్ని ఎవరు హెచ్చరిస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు అని అంటే, అసలు నువ్వు చేసే ప్రార్థన అన్నిటికంటే చాలా ముఖ్యమైన ప్రార్థన చేయాల్సింది ఏ ప్రార్థన అంటున్నాడు ఆయన? అన్నిటికంటే ముఖ్యముగా అంటే నీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో చూసినావా? నీ భార్య కోసము, నీ పిల్లల కోసము, నీ భర్త కోసము, నీ కుటుంబం కోసము, నీ పోషణ కోసము, ఉద్యోగం కోసము, వ్యాపారాల కోసము, ధనము కోసము, పెళ్లి కోసము, ఇంకేదో అవసరాలు ఉంటాయి కదా. వాటన్నిటికంటే ముఖ్యంగా దేనికోసం చేయమంటున్నాడు? ఈ ప్రార్థన చేయాలి. యేసయ్య కూడా చేశాడు. యేసయ్య కూడా ఏ విధంగా జీవించాడా అంటే, శరీరధారి అయిన దినములలో అంటే ఆయన ఎలా ప్రార్థించాడో చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, పేజీ నంబర్ 202, కొత్త నిబంధనలో ఉంటుంది. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడు. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాము?
దేవాది దేవుడు మహిమగల తన సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీద మానవ శరీరాన్ని, మట్టి శరీరాన్ని ధరించుకొని మన పాపముల నిమిత్తమైన శిలువ పైన మరణించడానికి ముందు ఆయన జీవించినటువంటి శరీరధారి దినములలో ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంట? ఏ విధంగా? మహారోదనముతోను, తర్వాత కన్నీళ్లతోను. నీకుందా అటువంటి రోదన? నీ భర్త మారు మనసులు ఎందుకుండా, నీ పిల్లలు రక్షించబడకుండా, నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధుజనము రక్షణ లేకుండా వారు తాగుబోతనంలో, బంధకాలలో, పాపములు, అసత్యములు, అన్యాయములు, అక్రమములు జీవిస్తూ ఉంటే మనమేమో మంచిగా జబర్దస్తులు, లేదంటే టీవీలు, లేదంటే విందు వినోదాలు, అటువంటి ప్రోగ్రాలు పెట్టుకొని ప్రార్థన నిర్లక్ష్యపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం విశ్వాసులు మాత్రమే కాదు. ఇప్పుడు ఈ గ్లోబల్ ప్రేయర్ డే అనేది జాషువా గుమ్మల గారు, ఆయన పెద్ద, ఆయన మా గనిపేట మండలి అంతటికి ఆయన పెద్ద, ఆయన దగ్గర పెట్టారు. సేవకులకు దాదాపు 30 మంది కాల్ చేసి, అయ్యా ఈరోజు సాయంత్రం ప్రేయర్ ఉంది, ఇట్లా ప్రపంచ ప్రార్థన దినోత్సవం ఉంది, మీరు అందరు రావాలని 2 రోజుల క్రితం ప్రార్థన చేస్తే ఒక్కరు కూడా ఆసక్తి చూపెట్టలేదు. దేనికోసము? రండి సార్, మన దేశం కోసము, నశించిపోతున్న ఆత్మల గురించి, అదేవిధంగా మన రీసెంట్గా ఎలక్షన్ జరిగాయి కదా, మనం అందరం కలిసి ప్రార్థిద్దాం రండి సార్ అని అంటే, చూద్దాం ఎవరేష్ ఏ టైంకి అని అంటే సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకే ఉంది. చూద్దాం లేకోరేష్ ఇప్పుడు అంటే చూసి అప్పుడు కాల్ చేస్తాలే నీకు. 30 మందికో 32 మందికో కాల్ చేస్తే కేవలం ఇద్దరు వస్తామని చెప్పేసి అన్నారు. మిగతా వాళ్ళందరూ చూద్దాము, అదే అవునా సరే మంచిది, కొంచెం బిజీగా ఉన్నా అని ఒకళ్ళు అంటారు. ఇంకోళ్ళు నాకు సరే వస్తాలే పోతారు అని ఇంకోళ్ళు అంటారు. కానీ ఖచ్చితంగా మాత్రం చెప్పలేదు. ప్రభువుని చెప్పలేరా, సేవకులు కూడా ఇట్లా తయారయ్యారు. అయితే వాక్యంలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే, యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడు? మహారోదనం. నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, నీ ఇరుగు పొరుగు వారి గురించి, నీ బంధుజనం గురించి నువ్వేం చేసేవాడిగా ఉండాలంటే ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. మన మూలవాక్యం చూసాం కదా, అక్కడ ఏమన్నాడు? మనుషులందరి కొరకు అన్నాడు. మనుషులందరి కొరకు అని తర్వాత ఏమన్నాడు? రాజుల కొరకు కూడా ఏమన్నాడు? రాజులు అంటే అప్పుడు ఈ భక్తుడు పత్రిక రాసినప్పుడు అప్పుడు రాజుల పరిపాలన ఉండే. ఎవరు పరిపాలన ఉండే? రాజుల పరిపాలన ఉండే. కాబట్టి అందుకే రాజుల పరిపాలన అని చెప్పేసి రాజుల కొరకు ప్రార్థన. రాజులు ఎవరు? దేశ ప్రజలను ఏలేవాడు. మనకు రాజు లేడు, కానీ మనకు ఎవరున్నారు? ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆ తర్వాత రాష్ట్రపతి గారు ఉన్నారు. కాబట్టి వీరి గురించి కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా వారికి సరి అయినటువంటి జ్ఞానాన్ని దయచేయి, మనుషులను సరి అయినటువంటి పరిపాలన వేయడానికి కావాల్సినటువంటి కృపను వారికి దయచేయి అని చెప్పేసి ప్రార్థన అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలని చెప్పి వాక్యం మనం చూస్తాం. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, సామెత గదులు అంటారు, అధికారులు అంట నా వలన వారు నీతియుక్తమైనటువంటి పరిపాలన చేస్తారని చెప్పేసి వాక్య భావన మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లరా, తర్వాత ఏమన్నాడు? అధికారుల కొరకు అంటే ఇప్పుడు మన గవర్నర్ గారు కూడా అధికారి కిందకే వస్తాడు. పోలీసు వారు అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని ఏలేవారైనటువంటి బ్యూరోక్రాట్స్ అందరూ కూడా అధికారుల కిందకి వస్తారు. కలెక్టర్ గారు వీళ్ళందరూ దాని కిందకే వస్తారు. వీళ్ళందరి గురించి కూడా మనం ఏం చేయాలంటే, ప్రభువా ప్రజలందరి కొరకు, అదేవిధంగా అధికారుల గురించి నాయన వారికి మంచి జ్ఞానాన్ని, వారిని కాపాడు, వారు భద్రపరచు, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని సరి అయిన రీతిగా పరిపాలన చేసేటటువంటి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించు ప్రభువా అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. ప్రభునందు పిల్లరా, అదంటే దేవునికి చాలా ఇష్టమైన యాచన. మన జీవితంలో ఇది కలిగి ఉండాలి. ఈ దినము ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల సమాజంలో ఉన్నటువంటి ప్రతి సంఘంలో కూడా ఏం చేస్తారంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. మీరు కూడా ఏం చేయాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి చివరిగా మనం చేద్దాం ఈ విషయం. అయితే ఈరోజు నేను ఎంచుకున్న అంశం ఇది కాదు, మీ అందరు తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నా. యేసయ్యనేమో మహారోధంతో ప్రార్థన చేశాడంట. రెండోది కన్నీళ్ళతో. నువ్వు కన్నీరు గార్చి ఎన్ని రోజులు అవుతుంది చెప్పు? నీ భర్త గురించి, నీ పిల్లల గురించి, లేకపోతే నీ బిడ్డల గురించి, లేదా నీ ఉద్యోగం, నీకున్న సమస్యల గురించి అన్నిటి ప్రార్థన ఏం చేస్తుందంటే, మామూలు ప్రార్థన చేస్తే అది దేవుని దగ్గరికి వెళ్తుంది, కానీ దేవుడు చూస్తాడంట. ఇప్పుడు మన మధ్యలో సత్యానంద్ ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, సత్యానంద్ వాళ్ళ కొడుకు గురించో,
వాళ్ళ భార్య గురించో, లేదంటే వాళ్ళ ఫాదర్ గురించో, వాళ్ళ బిజినెస్ గురించి, లేకపోతే ఆయనకు మీరు అందరూ ప్రార్థన చేయండి ఆయన గురించి, వాళ్ళ మిస్సెస్ గురించి. వాళ్ళు చక్కగా ఉన్నతమైన చదువులు చదివారు, కానీ దానికి తగ్గట్టుగా ఈ గవర్నమెంట్కి సంబంధించిన జాబులు రాలేవు. మన కేసీఆర్ గారు ఏం చేశాడంటే చాలా మట్టుకు ఇవ్వలేదు, గవర్నమెంట్కి సంబంధించిన జాబులు లేదు. అందుకే చాలామంది చదువుకున్న వాళ్ళందరూ ఏం చేశారంటే మీద కక్ష కట్టి, నీకు ప్రభుత్వం ఇస్తే మీకు ఓటేసినందుకు మాకు మంచి జాబులు ఇవ్వాలని చెప్పేసి, కాబట్టి నువ్వు జాబులు ఇవ్వాలని చెప్పి అందరూ కక్ష కట్టి ఆయన ఏం చేశారంటే ఇంటికి పంపించారు. ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నాడు. ప్రభుని అందుకు మరి ఈ ప్రభుత్వం మన ఈ చదువుకున్న వాళ్ళకి మరి సరైనటువంటి ఉద్యోగాలు వచ్చేటట్టు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయనకి వాళ్ళ భార్యకి చక్కటి వాళ్ళు చదువుకునేటువంటి చదువులు బట్టి వాళ్ళకి జాబ్ వచ్చేటట్టు మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే అందరి గురించి మనము ప్రార్థన చేయాలి. యేసయ్య అసంటిది మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశారంట. మనం కూడా కన్నీరు గార్చే వారిగా ఉండాలి. దేశం గురించి, నశించిపోతున్నటువంటి ఆత్మల గురించి, దేశ ప్రజల గురించి, దేశంలో జరుగుతున్నటువంటి అక్రమమైనటువంటి పరిపాలన గురించి, దేశంలో ఎక్కడ చూసినటువంటి శాంతియుతమైనటువంటి పరిపాలన లేదు. ఇప్పుడు మనుషుల మధ్య మనుషులకు, ప్రాంతాల మధ్య ప్రాంతాలకు, మతాల మధ్య మతాలకు ఏం చేస్తూ ఉన్నారంటే రహస్యమైనటువంటి ఎజెండాను వారు ఏం చేస్తూ ఉన్నారంటే వాట్సాప్లలో పంపించి గొడవలు పెడతా ఉన్నారు. మణిపూర్లో ఏం జరిగింది? మణిపూర్లో ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. దాన్ని ఏమంటారంటే జెనోసైడ్ అంటారు. అసలు యాక్చువల్గా అంటే ఆ యొక్క జాతిని అంతటి కూడా తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో ఏది ఏమైనప్పుడు అది సుప్రీంకోర్టులో ఉంది, దాని గురించి మనం మాట్లాడడానికి లేదు. కాకపోతే ఏం చెప్తున్నారంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అల్లా కూడా మనం ఏం చేయాలి? ప్రార్థనించే వారిగా ఉండాలి. అది చాలా మంచిది. ఎందుకు? నీకు మంచిది. నువ్వు నెమ్మదిగాను సుఖంగాను ఉండాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో నెమ్మదిని, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని, నీ జీవితంలో శాంతిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభునందు పిల్లరా, ఈ సందర్భంలో మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలి. క్రైస్తవులందరూ కూడా మనం మోషేను చూసి నేర్చుకోవాలి. మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలని 40 సంవత్సరాలు అరణ్యంలో నుంచి నడిపిస్తూ వస్తాడు. ఐగుప్తుల నుంచి తీసుకొని దేవుడు తన ప్రజలను మోషే ద్వారా నడిపిస్తూ వస్తున్నటువంటి సమయంలో చాలా సందర్భాల్లో మోషకు విరుద్ధంగా వాళ్ళు ఏం చేశారు? మాట్లాడారు. సన్ని గారు, గోని గారు, సొంత అక్క, సొంత అన్న ఏం చేశారంటే వాళ్ళు కూడా మోషకు విరుద్ధంగా మాట్లాడారు. మాటికి ప్రజలు ఏం చేశారంటే మోషేను విసిగించారు. అయితే అటువంటి మోషేను అంతగా విసిగించినప్పటికీ ఏం జరిగిందంటే ఒక సందర్భంలో ఈ ప్రజలందరూ కూడా దేవునికి విరుద్ధమైన పాపం చేశారు. ఏంటయ్యా పాపం అంటే దేవుడు దిగువచ్చి మోషేను పంపించి ఐగుప్తులో 10 తెగులను 10 అద్భుతాలను, మహాసూచక్రియలను ద్వారా ప్రజలను విడిపించి అరణ్యము గుండా వారు నడిపిస్తూ వస్తూ ఉంటే మధ్యలో ప్రజలు ఏం చేశారంటే ఒక దూడను చేసుకున్నారు. ఏమని? ఒక దూడను చేసుకొని ఐగుప్తుల నుంచి మమ్మల్ని నడిపించినది ఇదే అని చెప్పేసి ఆ దూడని పూజించారు. దాని ఎదురు సాగిలపడ్డారు, దాని ఎదురు నాట్యం ఆడారు. జనులు తిన్నారంట, తాగారంట, నాట్యం ఆడారంట. ఆ సందర్భాన్ని దేవుడు చూసి అప్పుడు మోషే గారు ఎక్కడ ఉన్నారంటే 10 ఆజ్ఞల నిమిత్తము కొండ మీద ఉన్నాడు, సీనాయి కొండ మీద ఉన్నాడు. ఆ సందర్భంలో మోషే ఎక్కడ పోయిండేమో, ఆరోను మమ్మల్ని రప్పించినదే మోషే ఏమైనా దేవుడు కాబట్టి మా కొరకు దేవతను చేయంటే ఈయన ఏం చేశారంటే వారు వెండి బంగారాలు తీసుకొని అగ్నిలో వేస్తే ఒకటి దూడ వచ్చిందంట. ఆ దూడను చూసుకొని దాని ఎదురు సాగిలపడి ఐగుప్తుల నుంచి మమ్మల్ని రప్పించినది ఇదే అని చెప్పేసి దానికి సాగిలపడితే దేవుని యొక్క కోపం ఎంతగా మండిందంటే మోషేతో అంటాడు దేవుడు, మోషే నువ్వు పక్కకు తప్పుకో అన్నాడు. ఎక్కడ తప్పుకోవాలంట? పక్కకి తప్పుకో అన్నాడు. ఎందుకు తప్పుకోమన్నాడు? మోషేని ఇజ్రాయెల్ జాతిని అంతటి కూడా నేను నశింపజేస్తాను, వారందరినీ తుడిచిపెట్టేస్తాను, నీ ద్వారా గొప్ప జనాన్ని లేపుతాను, నీ ఆ సంతతిని ఏం చేస్తానంటే ఆ యొక్క కానానులో ప్రవేశపెడతాను అంటాడు. ఇప్పుడు అబ్రాహాముకి ఒక్కనికన్నా ఒక కొడుకు ఇచ్చాడు. ఆ తర్వాత అబ్రాహాం ద్వారా ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు ద్వారా యాకోబు యొక్క సంతానం నుంచి 12 గోత్రాలు వచ్చి ఏ విధంగా అయితే లెక్కకు విస్తారమైన సైన్యం అయ్యారో అదే విధంగా ఏం చేస్తానంటే వారి ఐగుప్తుల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా నాకు ఎల్లప్పుడు విరుద్ధంగా సనుగుతూ గొనుగుతూ ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళని ఏం చేస్తాను కైమ కొట్టేస్తా, వాళ్ళందరినీ చంపేస్తాను, నేను పక్కన తప్పుకొని చెప్పేసి మోషేని అడుగుతూ ఉన్నాడు. మోషే ఏమన్నాడంటే ప్రభువా నువ్వు కనుక అట్లా వేస్తే కనుక మొట్టమొదటిగా ఏం చేయాలంటే జీవ గ్రంథంలో పేరు రాసావు కదా, నా పేరు
చదువు ఆ వాక్యం. ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చినాం? 32 అధ్యాయమా? 32 అధ్యాయము 31 వచ్చినాం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిదిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానని. ఎందుకు బతిమలాడుకున్నాడు చెప్పండి? ఎందుకు బతిమలాడుకున్నాడు అంటే చూడండి, ఒక 32 అధ్యాయంలో ఏమన్నాడు? మరి యెహోవా 9 వచ్చిన, మరి యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడలేని ప్రజలు, కావున నీ ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషతో చెప్తే, మోషే ఏం చేశాడంటే, మంచి పని చెప్పావు ప్రభువా, ఈ ప్రజలు నన్ను మాటికి విసిగిస్తూ ఉన్నారు, మాటికి నా మీద సనుగుతూ ఉన్నారు, నాకు విరుద్ధంగా పూగాయారు, అనేక సందర్భంలో నన్ను ఏం చేశారంటే హింసించారు, నా ప్రాణాన్ని ఆయాసపరిచారు ప్రభువా, ఏసై ప్రభా, పీడ పోతుంది, లోబడలేని ప్రజలు, ఒక్క దెబ్బతో చంపే అని చెప్పేసి మోషే కూడా సంకలేం గుద్దుకోలేదు. మోషే గారు అన్నారు, అయ్యో ప్రభువా అంత పని చేస్తావా, అబ్రహాము యాకోబు ఇస్సాకులను జ్ఞాపకం చేసుకో, వారితో నువ్వు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దయతో ఇంతవరకు ఈ ప్రజల యొక్క పాపాన్ని పరిహరించినట్టుగానే ఇప్పుడు కూడా ఏం చేయాలంటే వారి పాపాన్ని పరిహరించని చెప్పేసి మోషే గారు ఏం చేశారంటే బతిమలాడుకున్నాడు. రెండోది ఏంటంటే ప్రజలకు అడ్డుగా మోషే ఏం చేశాడంటే నిలబడ్డాడు. ఎవరు నిలబడ్డారు? మోషే నిలబడితే ఏమన్నాడంటే, ప్రభువా ఒకవేళ కనుక వారి పాపాన్ని పరిహరించలేవు అనుకో, నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా జీవ గ్రంథం నుంచి నా పేరు తుడిపేయి. ఏమంటున్నాడు? జీవ గ్రంథం అనేది ఒకటి ఉంది, ఈ గ్రంథం కాకుండా పరలోకంలో ఉంది. ఎవరైతే జీవమైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన రక్తంలో తమ జన్మ కర్మ పాపలను కడిగి వేసుకొని పవిత్రపరచబడ్డారో వారందరినీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయంటే జీవ గ్రంథంలో రాయబడ్డాయి. వారిని ఆ గ్రంథం నుంచి నా పేరు తుడిపేసి రెండోది ఏమన్నాడు? నన్ను చంపే అన్నాడు. నన్ను చంపే ప్రభు, ఆ ప్రజలు చంపేక ముందు వారికంటే ముందు నన్ను చంపే అని చెప్పేసి మోషే గారు ప్రజలు అంతగా హింసిస్తున్నప్పటికీ, ఆయన అనేక మార్లు బాధపరిచినప్పటికీ ఈయన మాత్రము ఏం చేస్తున్నాడంటే ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లారా, మోషేకి మంచి ఆఫర్ ఇచ్చాడు దేవుడు. అబ్రహాంకి ఒక్కగానికి కొడుకునిచ్చి ఏ విధంగా అయితే విస్తారంగా చేస్తాను, నిన్ను కూడా గొప్ప జనంగా చేస్తాను మోషే అంటే, మోషే ఆహా నా సంతానం నా పిల్లలు అవుతారు అని చెప్పేసి ఆయన ఏది సంకలు గుద్దుకొని ఏమి నా భాగ్యము వేసే అని చెప్పేసి అనలేదు. అంటే దీంట్లో మనం ఏం చూస్తూ ఉన్నామంటే మోషే తన జనులందరూ నశించిపోకుండా దేవుని సన్నిధిలో అడ్డుపడ్డాడు. మోషే హృదయ భారం ఏంటంటే ఒక సందర్భంలో ఏమవుతుందంటే మోషే మీదకి వచ్చిన ఆత్మను దేవుడు ఏం చేస్తాడంటే అందులో ఉన్నటువంటి వేరే గోత్రికుల మీదుగా పంపిస్తే ఈ యొక్క మోషే సేవకులైనటువంటి వాళ్ళలో ఒక ఆయన ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా వారందరూ కూడా పాలెంలోనికి రావాలి, గుడారంలోనికి వచ్చి దేవుడు కలిగించిన ప్రత్యక్ష గుడారంలో వచ్చి అక్కడ నిలబడి ఉన్నప్పుడు దేవుని ఆత్మ రావాలి. అయితే ఈ పేరు పొందిన వాళ్ళు ఇద్దరు ఏం చేస్తారంటే ఒక ఆయన దూరంలో అక్కడ రాడు, కానీ దేవుని ఆత్మ ఆయన మీదికి కూడా వచ్చి అక్కడనే ప్రవచిస్తూ ఉంటాడు అన్నమాట. ఆ సందర్భంలో ఈ మోషే సేవకులు వచ్చి నా ప్రభువు వారిని ఆపు అని చెప్పేసి అని అంటే మోషే గారు ఏమంటాడు తెలుసా, నీకు నా నిమిత్తమే నీకు రోషం వచ్చిందా? ప్రజలందరూ ప్రవక్తలు అవునట్లు దేవుడు తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అంటాడు. అంటే మోషే గారి ఎటువంటి గుణం అంటే నేను మాత్రమే దీవించబడాలి, నేను మాత్రమే గొప్ప చేయబడాలి, నేను మాత్రమే దేవుని యొక్క వరాలు పొందుకొని వాడబడాలి అని చెప్పేసినటువంటి మనస్తత్వం కాదు. నాతో పాటు నా ప్రజలు కూడా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి జీవించేటటువంటి ధన్యభక్తుడు మోషే గారు. ప్రభునందు పిల్లారా, మోషేలాగా మనం కూడా మోషే ఏ విధంగా అయితే ఆ ఇజ్రాయెల్ ప్రజలు అన్యదేవతను ఆ మూగ విగ్రహం చేసుకొని నశించిపోయేటటువంటి సమయంలో దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేశాడో
మనము ఇందాక తిమోతిలో రాసినటువంటి పత్రికలు ఉన్నట్టుగానే మనుషులందరూ కూడా మనం కూడా ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక దేశాన్ని కనుక, ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రజను కనుక నశింపజేయాలనే ఉద్దేశం ఉన్నాడు అనుకోండి, ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని కాపాడుతాడు. మీ అందరికీ తెలుసు, అబ్రహాం కాలంలో సొదొమ గొమొర ప్రజలు, నా అంశం కాదు అది, నేను చెప్తున్నా, మీకు అర్థం కాదని చెప్తున్నా. అబ్రహాం కాలంలో, లోతు కాలంలో ఏమైందంటే సొదొమ గొమొర ప్రజలు భయంకరమైన పాపులు, వాళ్ళు ఘోరాది ఘోరమైన పాపం చేశారు వాళ్ళు. అందుకే దేవుడు ఏం చేశారంటే ఆకాశంలో నుంచి అగ్నిగంధకాలను కురిపించి ఆ పట్టణాన్ని మొత్తానికి ఏం చేశాడంటే భస్మాపట్టణం చేశాడు. ఇక్కడ మనం చదివిన వాక్యంలో కూడా మోషతో అదే అన్నాడు కదా, నేను ఆకాశంలో అగ్ని కురిపించి జనములంతా కాల్చివేస్తా అన్నాడు. ప్రభు నందు పిల్లరా, అయితే అక్కడ కూడా అబ్రహాం గారు ఏం చేశారంటే, ప్రభువా అక్కడ 100 మంది నీతి మంత్రులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా, అక్కడ 50 మంది ఉంటే కనీసం 20 మంది ఉంటే కాపాడవా అని చెప్పి మాటి మాటికి దేవుని సన్నిధిలో ఏం చేశాడు. మనం కూడా ఆ విధంగా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన తెలుగు ప్రజానీకంలో ఎవరైతే ఇంకా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, ఇంకా అబద్ధములో, మోసంలో, అన్యాయంలో, అక్రమంలో, సాతాను కలిగించిన గుడితనంలో జీవిస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా మారు మనసు పొంది ప్రభు యొద్దకు నడిపించబడాలని చెప్పేసి మన ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. మీకు ఒక విషయం చెప్తా చూడండి. కృపావారాలు అనేటివి కేవలం కొంతమందికి, అది దేవుడు ఎవరికి ఇవ్వాలని కూడా వాళ్ళకి ఇస్తాడు. మన సంఘంలో మీరు కనుక ఆసక్తి కలిగి, ప్రభువా నన్ను రాయలమ్మ గారు ఉన్నారు, ఆమెకి దేవుడు భాషలతో మాట్లాడే వరం కావాలని చెప్పేసి ఆమె ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంది. అట్లా మీరు కూడా మీకు కావాల్సినటువంటి వరాలు అడగడంలో తప్పులేదు. దేవుడు అది ఎవరికి ఇవ్వాలని కూడా వాళ్ళకి ఇస్తాడు. అయితే కృపావారాలు అనేది కొందరికే. ఈ బోధించేది కూడా ఒక వరం, ఇది బోధ చేసేది అనేది కూడా ఒక వరం. ఇప్పుడు అపోస్తులు కానీ, ప్రవక్త కానీ చాలా వరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క వరం. కానీ అందరికీ దేవుడిచ్చిన వరం ఏంటి అంటే ప్రార్థించే వరం మాత్రం అందరికీ ఇచ్చాడు. వరాలు అనేటివి కొందరికి మాత్రమే. అంటే దేవుడు అది ఎవరికి ఇవ్వాలని కూడా వాళ్ళకి ఇస్తాడు. అయితే ప్రభునందు పిల్లరా, ప్రార్థించే వరం ముందు చూసారా అండి, ఈ అన్ని వరాల కంటే ఉన్నతమైన వరం ఇది. అర్థమవుతుందా అండి? మీ ప్రార్థనలో మీరు ఏం చేయాలంటే, ఎక్కడెక్కడైతే ప్రాంతాలలో అంటే ఇంకా నువ్వు రక్షించబడకుండా, ఉదాహరణకి మన ఉత్తరాంధ్రలో ఇంకా చాలా మట్టికి సువార్త వెళ్ళలేదు. ఇక్కడ దక్షిణంలో ఉంది కానీ అక్కడ ఉత్తరాంధ్రలో ఇంకా చాలా మట్టికి అక్కడ సువార్త ఇంకా నువ్వు ద్వారం తెరవబడలేదు. ఒకవేళ మనోళ్ళు వెళ్తున్నాను కూడా అక్కడ పట్టుకొని కొడుతూ చంపుతూ ఉన్నారు. ప్రభునందు పిల్లరా, అటువంటి వాటి గురించి మనం ఏం చేయాలి? అక్కడ కూడా సువార్త అందాలి, సేవకులు అక్కడ కూడా లేపబడాలి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలని, గుండాలను, రౌడీలను, వ్యభిచారులను, దొంగలను, మోసగాలను, మంత్రగాలను ప్రభువా మార్చు, ప్రభువా మతోన్మాదులను మార్చు ప్రభువా అని చెప్పేసి మనము మన యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మీకు తెలుసో తెలీదు, చాలామంది సంఘ పరివారాల నుంచి రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు తెలియక వాళ్ళు కూడా సౌలులాగానే, పౌలులాగానే ఏం చేశారంటే, తెలియక దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించి, ప్రవక్తలను, సేవకులను దూషించి చంపి చేసినట్టు చాలామంది అట్లా ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసయ్య వారితో ఎన్కౌంటర్ అయ్యాడో, అంటే ఎప్పుడైతే వారితో మాట్లాడారో, ఎప్పుడైతే వారిని యేసయ్య ఆయన తట్టు తిప్పారో, అటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మారు మనసు పొంది యేసయ్య సత్యసువార్తను పట్టుకొని ప్రకటన చేస్తూ ఉన్నారు. ప్రభునందు పిల్లరా, నీ ప్రార్థన బట్టి ఏం చేస్తారంటే ప్రజల యొక్క హృదయాలను దేవుడు మారుస్తాడు. ఇది మర్చిపోవద్దు. మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది ప్రభునందు పిల్లరా. కాబట్టి మనం ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన చేస్తారా? ఇప్పటి నుంచి మీరు చేస్తారా అండి? ప్రార్థన చేయలేకపోతే కనుక దేవుని సన్నిధిలో మీరు అందరూ కూడా, ఎందుకంటే ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. నువ్వు ప్రసంగం చేయకపోవచ్చు, నువ్వు ఉన్నతంగా నిలబడి నీకు బైబిల్ ప్రకటించేంత జ్ఞానము నీకు లేకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి గురించి ఒక గొప్ప భక్తుడు ఏమన్నా అంటే, దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడడం గొప్ప విషయం కాదంట. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఉదాహరణకి నేనున్నా, ఇప్పుడు ఎవరి పక్షంగా మాట్లాడుతున్నా? నేను దేవుని పక్షంగా మాట్లాడుతున్నా కదా. దేవుని పక్షంగా నిలబడి, అమ్మలారా, అక్కలారా, యేసయ్యను నమ్ముకోండి, మీ పాపాలు విడిచిపెట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పేసి అంది కదా. ఇది గొప్ప విషయం కాదంట. కానీ ప్రజల పక్షంగా దేవునితో మాట్లాడతారు చూసారా, అది గొప్ప విషయం అంట. ఆ విధంగా మాట్లాడేవారు ఎవరు? ప్రార్థించేవారు. మనం ఇందాక చదువుకునే లేఖన భాగంలో విజ్ఞాపన అన్నాడు కదా.
విజ్ఞాపన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? వేరే వేరే వాళ్ళ గురించి ప్రార్థిస్తారు చూసారా? మన దేశాన్ని గురించి కానీ లేదంటే ఇతరుల ఆపదలో అనారోగ్యంలో కనుక ఉంటే కనుక కానీ మనం వారి గురించి మనం ప్రార్థన చేస్తే దాన్ని అది ఏమవుతుంది? ఏసై దృష్టిలో విజ్ఞాపన అవుతుంది. ఆ విధంగా మనం విజ్ఞాపనకర్తలుగా ఉండాలి. ఒక చోట విలాప వాక్యం అనుకుంటాను, విజ్ఞాపనకర్తలారా మీరు విశ్రమింపకుడి అని అంటాడు. ఏమంటాడు? విజ్ఞాపనకర్తలారా మీరు విశ్రమింపకుడు. అంటే ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు దిగొచ్చి కార్యాన్ని జరిగిస్తాడు. దేశం గురించి కానీ నువ్వు ఏ వ్యక్తి గురించి అది ప్రార్థన చేస్తావో ఆ వ్యక్తి విషయంలో దేవుడు దిగువచ్చి తన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే బైబిల్ ఏం చెప్తా ఉందంటే రోదన చే స్త్రీలను పిలువుడి అన్నాడు. మీ కుమార్తెలకు ఏం నేర్పండి అంటే రోదన చేయడం నేర్పండి అన్నాడు. మహాప్రవక్త అయినటువంటి విలపించు ప్రవక్త అన్నాడు ఆయన. ఇర్మియా గారు అన్నాడు ఆ విషయాన్ని. మీ కుమార్తెలకు మీ పిల్లలకు ఏం నేర్పుతున్నారు? మీరు ఏం నేర్పుతున్నారు? చాలామంది డ్యాన్సులు నేర్పుతూ ఉన్నారు, డ్యాన్స్ క్లాసులకు పంపిస్తూ ఉన్నారు. ఇంకొందరేమో ఇంకా వేరే వాటికి పంపిస్తూ ఉన్నారు. అయితే వాక్యం చెప్తుందంట మీ బిడ్డలకు ఏం నేర్పమంటున్నాడు? రోదన చేయడం అండి. దేనికోసం రోదన? నశించిపోతున్న ప్రజల గురించి వాళ్ళ పక్షంగా నిలబడి, ప్రభువా నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని, నా ప్రాంతాన్ని, మా అధికారులను, నా బంధు జనాంగాన్ని రక్షించు ప్రభువా, వారి రక్షణలో నడిపించు ప్రభువా, మా సంఘాన్ని దీవించు, మా పాస్టర్ గారు చేస్తున్న పరిచర్యను దీవించు అని చెప్పి ఇంకా పరిచర్యను విస్తరింపజేయి, మా సంఘంలోకి ఇంకా నూతన ఆత్మలో నడిపించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థించాల్సి. ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంటే మన అందరికి ఇచ్చాడు. కాబట్టి ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మీరు అందరూ ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి.